వాళ్ళకి చూడడం మొదలడము ఏదో రావడం అనేది విధంగా ఉంది. ఇక్కడ పరిస్థితి డైరెక్ట్ గా మనం ప్రిన్సిపాల్ తో మాట్లాడదాం, మా పిల్లల బిహేవియర్ ఎట్లుంది మార్చాలి అనే ఆసక్తిని ప్రదర్శించాము. చాలా వరకు మాకు ఎడ్యుకేషన్ విషయము వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన మైండ్ ప్రకారం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు పిల్లలతో బిహేవియర్ మాతో బిహేవియర్ చాలా బాగా మార్పు వచ్చింది. చాలా సంతోషకర విషయము. అందరి పిల్లల్లో ఎలా ఉంటుందో అల్లరి ఎన్ని కామన్ గా ఉండేది, పిల్లలిద్దరు కొట్టుకోవడం అనేది అది ఉండాల్సిందేను. ఉండకపోతే ఈ వయసులో మనం కొట్టుకుంటే నవ్వుతారు తప్పితే ఆ విషయాలు చిహ్నాలుగా ఉండిపోతాయి. అవన్నీ వాళ్ళకి ఉండాలని కూడా కోరుకుంటాను. కాకపోతే ఎడ్యుకేషన్ డెవలప్ కావడానికి కొంచెం సీరియస్ గా బిహేవ్ చేస్తాను నేను. దాన్ని వాళ్ళు యాక్సెప్టబుల్ గానే తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా మమ్మల్ని ఎక్కువగా ఆకర్షితం అవుతుంటారు. మా మాటలకే మా దగ్గరికే ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు జేజీ నానమ్మ అని పలకరిస్తారే, తర్వాతనే అమ్మా నాన్న అంటారు. అది మాకు భగవంతుడు ఇచ్చిన వరం. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ వయసులో మాకు మందులు మాత్రలు కాదు, మాకు పిల్లల ప్రేమే మాకు ఇచ్చే శక్తి. అదే మాకు భగవంతుడు ఇచ్చిన వరం. ఇది కలకాలం సాగాలని ఆశిస్తూ మేము ఆ భగవంతుని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నలంద వాళ్ళకి నమస్కారం తెలియజేస్తాం.